శక్తివో. చేదు ఉన్నప్పుడే తీపి గొప్పతనం తెలుస్తుంది. ప్రతిఘటన ఉంటేనే వృద్ధి ఉంటుంది. కాబట్టి వ్యతిరేకతలతో అలసిపోకండి. దీని వివరణేమనగా, స్థానిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఎల్లప్పుడూ క్లాస్లో ఫస్ట్ వస్తుంటే అతను భూమిపై అత్యంత తెలివైన వ్యక్తి అని అనుకుంటాడు. కానీ అతను వేరే తయారీ ఏమీ లేకుండా ఐఐటి లేదా నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలకు ప్రయత్నిస్తే అతను అర్హత సాధించలేకపోవచ్చు. కాబట్టి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి సమానమైన కఠినమైన పరిస్థితులకు వ్యతిరేకంగా పనిచేయాలి. ఆధ్యాత్మికతలో కూడా ఎవరైనా ఎటువంటి వ్యతిరేకత లేకుండా క్రమం తప్పకుండా అదే కార్యకలాపాలను కొనసాగిస్తే వారు ఒక నియమావళికి అలవాటు పడి ఆధ్యాత్మికతలో పురోగతి సాధించలేకపోవచ్చు. అందుకే అత్యున్నత ఆదిపరాశక్తి ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకతను సృష్టిస్తుంది. తద్వారా మనం కష్టపడి పనిచేసి ఆధ్యాత్మికతలో వేగంగా మరియు మెరుగ్గా పురోగమించాలి. ఇంత వ్యతిరేకత ఉన్న ఈ ఉద్యమంలో నేనెందుకు కొనసాగాలి అని ఆలోచిస్తూ వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరూ పురోగమించే అవకాశాలను స్వచ్ఛందంగా వదులుకున్నట్టే. అన్ని వ్యతిరేకతలను అధిగమించి అమ్మ బోధనలను ప్రతిరోజు అనుసరించేవారు తప్పక పురోగమిస్తారు. ఓం శక్తి. శక్తిమాల వేసుకుని అమ్మ దగ్గర వేడుకుని శక్తి పీఠం చూడరారండి. బాధలని తీరుటకు శక్తిలంతా ఒకటై సన్నదిని వెతికిరారండి. ఓం శక్తి. మన మేల్ మర్వత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో శక్తిమాల ఇరుముడి వేడుకలు డిసెంబర్ 1వ తేదీ 2023 నుండి జనవరి 24వ తేదీ 2024 వరకు అత్యంత వైభవంగా జరుపబడతాయి. జనవరి 25వ తేదీ 2024న తైపూస జ్యోతి ఉత్సవం జరుపబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ వేడుకలలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.